మహబూబ్ నగర్ మండలంలో పూర్తి కాని డబుల్ బెడ్రూమ్లు అన్నింటినీ కూడా పూర్తి చేసి దాదాపుగా 9 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ను దాదాపుగా కంప్లీట్ చేయించి అధికారులను గ్రామాలకు పంపి లబ్ధిదారుల ఎంపిక చేసి గ్రామంలో చాటింపు వేసి అప్లికేషన్స్ తీసుకొని మళ్ళీ 1కి 2 సార్లు అప్లికేషన్ వెరిఫికేషను ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి వాళ్ళు వస్తారా లేదా అవన్నీ కూడా చెక్ చేసి మరి లబ్ధిదారులను ఎంపిక చేసి ఈరోజు పారదర్శకంగా డిప్పు తీసి ఎవరికి ఏ ఇల్లు అలాట్మెంట్ చేయాలనో ఆ ఇల్లు అలాట్మెంట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు 9 కోట్ల రూపాయలు సీరియల్ నెంబర్ 5 డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, రోడ్డు కావచ్చు, అవన్నీ కూడా దాదాపుగా పూర్తిగా వస్తూ ఉన్నాయి. పారదర్శకంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కేవలం ఇల్లు లేని వారిని పేదవారిని బ్లాక్ 4 గుర్తించి ఫ్లాట్ నెంబర్ 27 ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. దాదాపుగా 180 మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఓకే, ఇంకా కొంతమంది కొన్ని గ్రామాలలో ఇల్లు లేని వారు ఉన్నారు. సీరియల్ 18 ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా రాఘవేందర్ వాళ్లకు కొంతమందికి ఆల్రెడీ ఇల్లు కేటాయించడం వాళ్ళు కట్టుకుంటా ఉన్నారు. ఇంకొంతమందికి రాబోయే రోజుల్లో కూడా కేటాయిస్తాం. ప్రతి పేదవాడికి ఫ్లాట్ గుడిసెల్లో ఉండే ప్రతి పేదవాళ్లకు ఆ కుటుంబానికి ఒక ఇల్లు ఇవ్వాలనే సంకల్పం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. అందుకు అనుగుణంగానే గతంలో పూర్తి కాని పనులు చేయించి డబుల్ బెడ్రూమ్లు ఏమైనా మిగిలింటే అవి కూడా ఇవ్వడము, కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేయించి కట్టుకున్న వాళ్ళ సీరియల్ నెంబర్ 4 బిల్లులు ఇవ్వడము, లక్ష్మి ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తా ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి అభిప్రాయ భేదాలకు తావు లేకుండా రాజకీయాలకు వ్యతిరేకంగా అతీతంగా ఈరోజు లబ్ధిదారుల ఎంపిక చేయడం జరిగింది. మా అధికారులు కూడా అభినందిస్తా ఉన్నా. ప్రతి అప్లికేషన్ను స్క్రూటినీ చేయించి 1కి 10 సార్లు ఎంక్వైరీ చేసి గ్రామస్తులతో కూడా మాట్లాడి అక్కడ లోకల్ వాళ్ళతో మాట్లాడి ఎవరు నిజంగా అర్హులో వాళ్ళనే సెలెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో నుంచి ఈరోజు లక్కీ డిప్ తీసి ఎవరికి ఏ ఇల్లు అలాట్ అయితే ఆ ఇల్లు వారి ముందే ఇవ్వడం జరిగింది. లబ్ధిదారులే వచ్చి వాళ్ళ ఇల్లును వాళ్ళు డిప్లో సెలెక్ట్ చేసుకొని అదే పట్టా పేరు రాసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఈ కార్యక్రమం అంతా చాలా సంతోషకరంగా దిగ్విజయంగా పూర్తయినందుకు మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. 180 ఇండ్లు, ఇది కేవలం మహబూబ్ నగర్ మండలానికి సంబంధించింది. 180 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 6 గ్రామాల పరిధిలో కట్టిండ్రు. గతంలో వాటిని పూర్తి చేయించడం, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం, ఇప్పుడు పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయించడం జరిగింది. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఎందుకు మేము మళ్ళీ జాగ్రత్తలు తీసుకుంటున్నామంటే ఎలిజిబుల్ లేని వాళ్లకు ఇవ్వకుండా పూర్తిగా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకే ఈ ఇండ్లు దక్కాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందుకే 1కి 10 సార్లు స్క్రూటినీ చేస్తూ ఉన్నాం, వెరిఫై చేస్తూ ఉన్నాం. త్వరలోనే అర్బన్లో కూడా మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కూడా పారదర్శకంగా జరుగుతుంది. ఓకే